వెల్కమ్ టు మూవీ మిక్చర్. డిసెంబర్ మంత్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ కి హాట్ స్లాట్ గా మారిపోయింది. 1000 CR వసూలును తెచ్చిపెడుతున్న సీజన్ కావడంతో వదులుకోలేకపోతున్నాయి బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్. లాస్ట్ 2 years లో ఈ రెండింకే వచ్చిన బన్నీ, రణ్వీర్ సింగ్లు 1000 కోట్లు కొలగొట్టారు. మరి 2026 లో ఈ మార్క్ టచ్ చేసే మొనగాడు ఎవరు? వార్ ఆ ఇద్దరి స్టార్స్ మధ్యనే. టాలీవుడ్ బాలీవుడ్ కి సమకరణ హాట్ సీజన్ గా మారింది క్రిస్మస్ నెల. ముఖ్యంగా 1000 CR చిత్రాలను అందిస్తోంది ఈ స్లాట్. 2023 డిసెంబర్లో సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ యానిమల్ 920 కోట్లు వసూలు చేసి రణ్బీర్ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అలాగే అదే నెలలో రిలీజ్ అయిన శ్యామ్ బహదూర్, హాయ్ నాన్న, సలార్, డంకీ చిత్రాల కలెక్షన్స్ బీట్ చేసి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ సలార్ వర్సెస్ డంకీ ఫైట్ గా గుర్తించుకున్నారు ఆడియన్స్. 2024 ఎండింగ్ లో పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసేశాడు. డిసెంబర్ 5th వచ్చిన పుష్ప 2 ఏకంగా 1800 కోట్లకు పైగా కొల్లగొట్టి బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. బేబీ జాన్ బెడ్సి కొట్టిన పుష్ప 2 ర్యాంపేజ్ ని తట్టుకుని మార్కో మాత్రమే బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది. 2025 చివరిలో వచ్చిన ధురంధర్ ర్యాంపేజ్ హోల్ ఇండియా చూసింది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన స్పై థ్రిల్లర్ స్లో పాయిజన్ లా స్టార్ట్ అయి ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టుకుంది. రణ్వీర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆదిత్య టేకింగ్ అండ్ మేకింగ్ కి ఫిదా అయిన ఆడియన్స్ కోట్లు కుమ్మరించేశారు. దీని దెబ్బకు అఖండ 2 నిలబడలేకపోయింది. వృషభ ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత త్వరగా వెళ్ళిపోయింది. ఈ 3 years డిసెంబర్ లెక్కలు చూస్తే బాలీవుడ్ ఓ మెట్టు ఎక్కువలో కనిపిస్తోంది. ఇక ఈ ఇయర్ డిసెంబర్ లెక్కలు తేలాల్సిందే. ఈ ఇయర్ ఎండింగ్ బరిలో కూడా బోలెడ్ సినిమాలు వస్తున్నాయి. కానీ కింగ్ ఖాన్, రెబల్ స్టార్స్ మధ్య పోటీ వాతావరణం కనిపిస్తోంది. ఈ ఇద్దరు సినిమాల మధ్య భారీ గ్యాప్ ఉన్నప్పటికీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే మొనగాడు ఎవరన్నది క్యూరియస్ కలిగిస్తోంది. ఫౌజీ డిసెంబర్ 3న వస్తుంటే షారుఖ్ ఖాన్ కింగ్ డిసెంబర్ 24న సందడి చేయబోతోంది. మరి బాద్షా వర్సెస్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఈ డిసెంబర్ ని రూల్ చేసేది ఎవరో, లేదా మరొకరికి ఆ ఛాన్స్ ఇస్తారు అనేది చూడాలి. వన్స్ అపాన్ ఏ టైమ్ ఓ హిట్ సినిమాను ఎన్ని భాషల్లో రీమేక్ చేసినా ఫినాన్షియల్ డ్యామేజెస్ ఎక్కువగా జరిగేది కాదు. కానీ ఓటీటీ డ్రాస్టిక్ చేంజెస్ వల్ల రీమేక్ తీసుకునే రోజులు పోయాయి. కథను మార్చినా, ఇక్కడ నెగిటివిటీకి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే రాసుకుని తీసినా అదే రిజల్ట్. బాలీవుడ్కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అయినా సరే ఇంకొన్ని రీమేక్లు దించేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా మాలీవుడ్ నుండి స్టోరీస్ని అరువు తెచ్చుతోంది. ఓటీటీ ఎఫెక్ట్ వల్ల రీమేక్స్ కి కాలం చెల్లిపోయింది. పొరుగు ఇండస్ట్రీలో సరుకు తెచ్చి ఇక్కడ తగ్గట్లుగా చేంజ్ చేసినా వర్కౌట్ కావట్లేదు. రీసెంట్లీ మలయాళ హిట్ బొమ్మ జై 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 హేను టాలీవుడ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఓం శాంతి 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 హీగా తీసుకొస్తే డిజాస్టర్ టాక్ వచ్చింది. బాలీవుడ్ కూడా ఇలాంటి జలక్లే తగిలాయి. జెర్సీ, తడప్, పేష్ జాదా, భోలా చిత్రాలు అక్కడ ఫ్లాప్ అయ్యాయి. తెలుగు, తమిళ సినిమాలు అయితే ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయని మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమాలు రీమేక్ చేస్తే సేమ్ రిజల్ట్. గత ఏడాది 2 మాలీవుడ్ రీమేక్స్ చేసి డిజాస్టర్స్ కొని తెచ్చుకుంది బాలీవుడ్. అందులో ఒకటి షాహిద్ కపూర్, పూజా హెగ్డే నటించిన దేవా. 2013లో వచ్చిన మలయాళ సినిమా ముంబై పోలీసును ఇంకాస్త యాక్షన్ జోడించి ఆడియన్స్ ముందుకు తెచ్చారు. కట్ చేస్తే బొమ్మ బొక్కబోర్లా పడింది. ఇదే కాదు, రోమన్ చామ్ మూవీని కప్కాపీగా రీమేక్ చేస్తే సేమ్ రిజల్ట్ టేస్ట్ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయినా కూడా మరొకసారి ప్రయోగాలకు రెడీ అవుతోంది బాలీవుడ్. మాలీవుడ్ నుంచి ఏకంగా 3 సినిమాలను రీమేక్ చేస్తోంది. మాలీవుడ్ దృశ్యం ఎన్నిసార్లు తీసినా, ఎన్ని భాషల్లో తీసినా సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు దృశ్యం నుంచి 2 సినిమాలు వచ్చాయి. మాలీవుడ్ స్టోరీని మక్కీకి దించితే ఆడియన్స్ చూశారు. తెలుగులో వెంకటేష్ చేయాల్సి ఉండగా డ్రాప్ కావడంతో మలయాళ వెర్షన్కే ఇక్కడ తీసుకొచ్చారు. సినిమా బాగున్నప్పటికీ రాంబాబు ప్లేస్లో జార్జ్ కుట్టిని రిసీవ్ చేసుకోలేకపోయారు టాలీవుడ్ ఆడియన్స్. ఇప్పుడు ఇదే మూవీని అజయ్ దేవగన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అజయ్ దేవగన్ చేస్తే నేను చేయలేనా అనుకుంటే ఫ్రెండ్ అక్షయ్ కుమార్ కూడా తయారయ్యాడు. అప్కమింగ్ సినిమా హైవాన్ మలయాళ ఒప్పం రీమేక్ నుండి తెరకెక్కిస్తున్నాడట ప్రియదర్శన్. అలాగే మలయాళ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమలు కూడా బాలీవుడ్ బాట పట్టబోతోందట. స్కై ఫోర్స్ హీరో తారా సుతారియా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వీర్ పహారియా రీమేక్ వెర్షన్లో నటించబోతున్నాడని టాక్. రీమేక్స్ వర్కౌట్ కావట్లేదని తెలిసినా కూడా బాలీవుడ్ రీమేకులు దించుకునేందుకే సిద్ధమవుతోందంటే ఏమనాలి? సాయి పల్లవి బాలీవుడ్ తొలి అడుగులో తడబడింది. ఏక్ దిన్ ఆశించిన విజయాన్ని అందించలేదు. అమీర్ ఖాన్ జోక్యం చేసుకున్న మూవీ బాక్స్ ఆఫీస్ బాంబుగా మారింది. ఇక రౌడీ బేబీ హోప్స్ అన్ని రామాయణ పైనే. మీరాగా మెప్పించలేని న్యాచురల్ బ్యూటీ సీతగా ఆకట్టుకుంటుందా? నార్త్ లో మరిన్ని ఆఫర్స్ ని కొల్లగొడుతుందా? సాయి పల్లవి సౌత్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్, అందులో నో డౌట్.
ఈ క్రేజ్ ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ ని తెచ్చిపెట్టింది. ఆమిర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ ఏక్ దిన్ తో పాటు మోస్ట్ అవైటెడ్ సినిమా రామాయణలో నటిస్తోంది. కానీ నార్త్ బెల్ట్ లో తొలి అడుగులో తడబడింది సాయి పల్లవి. ఏక్ దిన్ బాక్స్ ఆఫీస్ బాంబుగా మారింది. థాయ్ మూవీ వన్ డే రీమేక్ గా వచ్చిన ఏక్ దిన్ ను దేకలేదు బాలీవుడ్ ఆడియన్స్. 25 కోట్లు పెట్టి తీస్తే 5 కోట్లు కూడా వసూలు చేయలేదు. ఆమిర్ ఖాన్ జోక్యం కూడా వర్కౌట్ కాలేదు. మీరాగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది సాయి పల్లవి. ఇక హోప్స్ అన్ని రామాయణ 1 మీదనే. 4,000 కోట్లతో తెరకెక్కించిన హై ఆక్టేన్ ఫిల్మ్ దీపావళికి రాబోతోంది. రామాయణలో సీతగా పలకరించబోతోంది సాయి పల్లవి. ఇప్పటికీ రిలీజ్ అయిన కొన్ని లీక్స్ పిక్స్ ఓకే అనిపించాయి. కానీ సినిమా హిట్ కొడితేనే బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ కొల్లగొట్టే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మేడం మళ్ళీ సౌత్ రిటర్న్ తీసుకోవాల్సిందే. ప్రస్తుతం తమిళ్లో 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రౌడీ బేబీ నెక్స్ట్ తెలుగు సినిమా కబురెప్పుడు వినిపిస్తుందో చూడాలి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడుగానే కాదు రచయితగాను ఫెయిల్ అయ్యాడు. గత ఏడాది వచ్చిన రెట్రో గేమ్ చేంజర్ రిజల్ట్స్ గురించి ప్రత్యేకంగా డిస్కషన్ చేసుకోన అవసరం లేదు. డైరెక్టర్ అండ్ రైటర్ గాని ఎందుకు దెబ్బతినాలని నిర్మాతగాను చేతులు కాల్చుకున్నాడు. అప్పుడెప్పుడో చెప్పిన ఇండిపెండెంట్ మూవీ కూడా అటకెక్కినట్లే కనిపిస్తోంది. మరి ఈ వర్స్టైల్ డైరెక్టర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? కోలీవుడ్ డైనమిక్ దర్శకులు అట్లీ లోకేష్ కనగరాజ్ టాలీవుడ్ హీరో బన్నీపై ఫోకస్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ తమిళ స్టార్ హీరోలతో వర్క్ చేసే ఛాన్స్లను కొల్లగొట్టాడు. కానీ కార్తీక్ సుబ్బరాజ్ మాత్రం మెగాఫోన్ కి దూరం అయ్యాడు. గత ఏడాది రెట్రోతో దర్శకుడుగానే కాదు గేమ్ చేంజర్ రైటర్ గాను ఫెయిల్ అయ్యాడు ఈ ఫిల్మ్ మేకర్. ఈ సినిమాల రిజల్ట్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ ను పట్టించుకోవడం మానేశారు స్టార్స్. దీంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు కాస్త గ్యాప్ ఇచ్చి నిర్మాతగా మారి సినిమాలు నిర్మించాడు. కానీ అవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. రాణాతో కలిసి నీలిరా తెరకెక్కించాడు కార్తీక్ సుబ్బరాజు. ఆ బొమ్మ ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది. లోకేష్ కనగరాజ్తో కొలాబరేట్ అయి 29 అనే మూవీని నిర్మించాడు. రెట్రోలో కీలక పాత్ర చేసిన విధు ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఇక నిర్మాతగా చేతులు కాల్చుకుంది చాలే అనుకున్నట్లున్నాడు. మళ్ళీ మెగాఫోన్ పై ఫోకస్ చేశాడు. కానీ అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన ఇండిపెండెంట్ మూవీ కాదని సమాచారం. అథర్వ హీరోగా ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడట రెట్రో డైరెక్టర్. ఇందులో ఉపేంద్ర అండ్ ప్రభుదేవ కూడా కీ రోల్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళిందని, కొడైకెనాల్లో షూట్ జరుపుకుంటుందని కోలీవుడ్ టాక్. మొత్తానికి అన్నింట్లో వేలు పెట్టి చివరకు మళ్ళీ మొదటిగా వచ్చాడు కార్తీక్. మరి కంబ్యాక్ ఎప్పుడిస్తాడో చూడాలి. ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీని బీట్ చేయలేకపోతోంది మాలీవుడ్. సీనియర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టిలకే కాదు దుల్కర్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలకు కూడా సాధ్యపడలేదు. ఎవ్రీ ఇయర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న మాలీవుడ్ ఈ ఏడాది లోకా కలెక్షన్స్ ని బీట్ చేస్తుందా? న్యూ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందా? మాలీవుడ్ ఒక్కొక్క మెట్టు ఎదుగుతోంది. ఎవ్రీ ఇయర్ సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది. 100 కోట్లు కొల్లగొడితే గ్రేట్ అనుకునే స్టేజ్ నుంచి 300 కోట్లకు పైగా కొల్లగొట్టే స్థాయికి ఎదిగింది. ఫ్రెండ్లీ బడ్జెట్తో సినిమాలు నిర్మించి సక్సెస్ పొందుతోంది. 2024లో మంజుమ్మల్ బాయ్స్ 200 కోట్లు క్రాస్ చేస్తే గత ఏడాది ఎంపురన్ దాన్ని బీట్ చేసింది. కానీ లోకా ఈ రికార్డ్స్ మొత్తాన్ని చేర్పేసింది. 300 కోట్లకు పైగా వసూలు రాబట్టుకుని మాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు సౌత్ లో హైయెస్ట్ గ్రాసర్ ఫీమేల్ లీడ్ సినిమాగా టాప్ ప్లేస్ ని ఆక్యుపై చేసింది. ప్రస్తుతానికి మాలీవుడ్ లో ఈ నంబర్ ఇంకా పదిలంగానే ఉంది. ఈ ఏడాది మమ్ముట్టి, మోహన్ లాల్ భారీ మల్టీ స్టారర్ సినిమా పేట్రియాట్ 300 కోట్లను బీట్ చేస్తుందేమో అనుకున్నారు. కట్ చేస్తే 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది ఈ సినిమా. దృశ్యం 3తో లాలట్ టర్న్ టచ్ చేస్తారు అనుకుంటే సాధ్యపడలేదు. పాన్ ఇండియా ఐడెంటిటీ ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఐ నోబడీతో వచ్చాడు. కానీ కలెక్షన్స్ పేలవంగా మారాయి. ఈయనకన్నా చిన్న హీరోలు నయం అనిపించుకున్నారు. ఈ ఏడాది 6 నెలలే గడిచింది. లోకా నెంబర్స్ బీట్ చేయాలంటే ఇంకొక 6 నెలలు మిగిలే ఉన్నాయి. స్టార్స్ కూడా తమ సినిమాలతో రెడీ అవుతున్నారు. పృథ్వీరాజ్ అండ్ దుల్కర్ సల్మాన్ ఓణం పండుగకొస్తున్నారు. ఇద్దరు ఒకే రోజు బరిలోకి దిగుతున్నారు. ఖలీఫాతో వరదరాజమన్నారు. ఐయామ్ గేమ్తో డీక్యూ ఆగస్టు 20లో బరిలోకి దిగుతున్నారు. అలాగే మమ్ముట్టి, మోహన్ లాల్ నెక్స్ట్ సినిమాలతో రెడీగా ఉన్నారు. మరి ఫీమేల్ సెంట్రిక్ సినిమా కలెక్షన్స్ ఎవరు బీట్ చేస్తారో, ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ ఎవరు సృష్టిస్తారో చూడాలి. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. శ్రీ విష్ణు అప్కమింగ్ సినిమా కామ్రేడ్ కళ్యాణ్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది. మహిమా నంబియార్ హీరోయిన్, జానకిరామ్ మారెల్లా డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విశ్వక్ సేన్ అప్కమింగ్ సినిమా కల్ట్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. డార్క్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ గేమింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే కల్ట్ టీజర్ భయపెట్టింది. విశ్వక్ సేన్ ఈ మూవీకి దర్శకుడు. ఇది మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then, keep watching NTV and this is Akshaya signing off. Bye bye.